వాళ్ళకు ఒక్కొక్కరికి తూటాలు పెట్టాలి. నీకు ఇక్కడ ఏం పనిరా, ఈ డ్రెస్ ఏందని పట్టుకొని తెలుగుదేశం అయితేంది. నమస్కారం అమ్మ. నమస్తే. తెలంగాణ యాక్టివిస్ట్ పృథ్వీరాజ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఇద్దరిని కూడా రా అని సంభవించిన కొన్ని వ్యాఖ్యలు మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. ఆయన అలా మాట్లాడడం మీద నిజంగానే ఆయన మాట్లాడిన దాంట్లో నిజం ఎంత ఉందంటావు? ఆయన మాట్లాడిందంటే నిజం ఎంత ఉందంటే ఆంధ్ర ముఖ్యమంత్రి ఆంధ్ర ఏలేటోళ్ళు కదా, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రతి ఒక్కళ్ళు వీడికి వారానికి ఆదివారం శనివారం ఎందుకు రానే అనకూడదు. రా అన్న దాంట్లో ఏమున్నది, ఒరిగిపోయింది ఏం లేదు. వాళ్ళు అక్కడ వాళ్ళ పనులేందో వాళ్ళు ముగించుకొని రావచ్చు. ఇప్పుడు వాళ్ళ పనులేందో వాళ్ళ ఏందో చేసుకొని మళ్ళీ హైదరాబాద్లో వాళ్ళ ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రావచ్చు. దాని మీద అంత ఫైర్ అయ్యేదానికి ఏమున్నది అలా. ఇప్పుడు రా నువ్వు మీకేం పని రాదు దాని అనడానికి అనకూడదు కదా. వాళ్ళ పనులేందో వాళ్ళు. ఇప్పుడు నువ్వు అనగానే మానేస్తాడా? రాకుండా మానేస్తారా? ఇక ఇప్పుడు ఈయన అన్నడానే ఆ మాటలు ఈయన ఇంకా రాకుంటుంటారు. హైదరాబాద్ వాళ్ళ ఫ్యామిలీలు ఉన్నాయి, వాళ్ళ పనులేందో వాళ్ళకు చూసుకొని వచ్చేస్తారని మేము అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇక్కడనే ఉంటాడు కదా, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి పోయి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది ఏముంటుంది? అరే ఎంతసేపు ఇక్కడ ఒక గంట అటు ఒక గంట ఇటు. అందుకే ఇక్కడ ఏం పనులు ఉన్నాయో చూసుకొని అక్కడ పోయి ఆయన వేయలేదు. ఆ దేశ పనులు వాళ్ళు కరెక్ట్గా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అడుగుదానికి లేరా? ఇప్పుడు మనమే అడగాలన్న అవసరం లేదు. ఆంధ్ర వాళ్ళకి ఇంకెక్కువ ఉంటుంది అడుగుదానికి, మనకి తక్కువ. మన రేవంత్ రెడ్డి గారు మన వాళ్ళని అడగవాను రాదు. ఇప్పుడు ఈయన మన ఆయనే కదా, మన వాళ్ళని అడగవాను. మన వాళ్ళు ఏం చేస్తలేదో ఏం చేయటలేదో తెలియదా? ఇప్పుడు అసెంబ్లీలో విజయశాంతి ఉంది, ఆమె అడుగుతుంది. ఆమెకు ఒక్కొక్క క్వశ్చన్స్ కేవలం ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఉంటారా అసెంబ్లీలో? లేడీ టైగర్ అట్లా ఉండాలి. ఆడదైనా అలాంటి క్వశ్చన్ చేస్తే రేవంత్ రెడ్డి ఇలా ఎవరైనా నోరెత్తలే. ఆమెను ఆపమన్నా కానీ ఆపలే. ఎందుకంటే ఆమె ఏం అడగాలనుకుంది అది అడిగింది. ఆ తమ్ముడు తనవాడైనా ధర్మం తప్ప చెప్పకుండా ఈ వేరే పార్టీ వాళ్ళు అడిగే మాటలు అడిగింది ఆమె. ఎంత బాగా అడిగింది ఆమె అంటే కరెక్ట్గా నువ్వు ఏం చెప్పినావు రేవంత్ రెడ్డి గారు, వాళ్ళకు పేదవాళ్ళకు జాబ్ ఇవ్వని లేకపోతే ఇండ్లు బంగారం నువ్వు ఏమి ఇస్తావన్నావు వాళ్ళకి. 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా మన టైం కూడా ఎక్కువ లేదు. మీరు ఇయ్యమని ఒక్కొక్క మాట అడిగింది, అది చాలు. అలాంటివి అడగకుండా ఎక్కడో ఆంధ్రాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన బెంగళూరు లేడా? ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అక్కడే ఉన్నాడా? ఆడ నుంచి ఎటు కదలలేదా? ఆయన కూడా అంతే పోయిండు. ఆయన పిల్లల కాడి వాళ్ళ ఫ్యామిలీ కాడికి పోయిండు. వీళ్ళు కూడా అదే ప్రకారంగా చేసుకుంటారు. వీళ్ళు కూడా అలా ఒకళ్ళతోటి మాట పడకుండా ఉండాలంటే ఎప్పుడో ఒకసారి 10 రోజులకో 15 రోజులకో నెలకోసారి వచ్చి వాళ్ళు ఎక్కడ ఉండేటోళ్ళు అక్కడ ఉంటే బాగుంటుంది. ఒకళ్ళతోటి మీరెందుకు మాట అనిపించుకోవాలి? అంటే వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల తెలంగాణ పోలీసులు కూడా వాళ్ళ పనులు మానేసి వీళ్ళ వెనకాల తిరగాల్సి వస్తుంది. అందుకే అతడు ఆ మాట మైండ్లో పెట్టుకొని అన్నాడు కావచ్చు. వాళ్ళు కూడా ఇప్పుడు తెలంగాణలో పోలీసులు వాళ్ళు వస్తే నిజంగా వీళ్ళ పనులు వదిలిపెట్టి కూడా వాళ్ళే చూస్తారు కాబట్టి ఇప్పుడు ఈయన మన తెలంగాణ మనిషి చేయబట్టి అన్నాడు. అన్నదాంట్లో నిజం కూడా ఉంది. ఇప్పుడు ఆయన అన్నదాన్ని ఎవరు తప్పు పట్టకూడదు కదా. ఆయన మన తెలంగాణ బిడ్డే. అందు గురించే పవన్ కళ్యాణ్ కానీ ఏది కానీ ఆంధ్రాలో వెళ్ళినప్పుడు ఏదన్నా పనులు ఉంటే చూసుకోవాలి, వెళ్ళిపోవాలి. అంతవరకే చూసుకోవాలి కానీ ఒకళ్ళతోటి ఎందుకు విమర్శించుకోవాలి? మనం ఒక పదవిలో ఉన్నప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకే. ఒకళ్ళతోటి ఎందుకు అనిపించుకోవాలి? వైసీపీ లీడర్స్ కూడా అంటారు కదమ్మా, నెలకు వారం 10 రోజులు హైదరాబాద్లో ఉంటే మీరు ఏమి ఇక్కడ పాలన చేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా అంటారు. మరి పవన్ కళ్యాణ్కే కానీ చంద్రబాబు నాయుడుకే కానీ లోకేష్ బాబుకి ఈ చెవులు కళ్ళు ఏమి వినపడతారు లేదా? వినిపించుకోవాలి వాళ్ళవి కూడా. రేపు ఇంకా వెళ్ళాలంటే మంచి పనులు చేస్తేనే కదా వచ్చేది. మరి ఆ మంచి పనులు వాళ్ళకు అడిగే వాళ్ళకు సంధి ఇవ్వకూడదు. వీళ్ళు రాజకీయంగా అట్ట విమర్శించేటోళ్ళకు సంధి ఇవ్వకుండా మీరు ఉంటే ఒకడెందుకు విమర్శిస్తారు? అవి ఎందుకు అనిపించుకోవాలి? ఎవరైనా వాళ్ళ పదవిలో ఉన్నప్పుడు ఒకళ్ళతో విమర్శించుకోకుండా చేసుకోవాలి రాజకీయం అన్నది. వైఫ్ వాళ్ళ పిల్లలు కూడా ఇల్లు అక్కడ తీసుకున్నాడు, అక్కడ షిఫ్ట్ అయిపోవచ్చు కదా. కుటుంబం అంతా ఎందుకు రావడం ఎందుకు పోవడం? అక్కడ అధికారి అక్కడ డిప్యూటీ సీఎం. అదే కానీ పవన్ కళ్యాణ్ ఆయన గురించి అడుగుదా అనడానికి ఏం లేదు. ఎందుకంటే ఆయన పనులేదు, ఆయన కరెక్ట్గా చేసుకొని వస్తాడు కాబట్టి. ఇప్పుడు ఆయనను కూడా తప్పు పట్టొద్దు, అన్నయ్యను కూడా తప్పు పట్టకూడదు కదా. ఆయన పనులేదు ఆయన కరెక్ట్గా చేసుకున్నా. టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మొన్న దొరికారు. అసలు వాళ్ళకి ఏం పని? ఏపీ రాజకీయవేత్తలకు రాజకీయ నాయకులకు ఎందుకు డ్రెస్లు హైదరాబాద్ దొరికారు కదా, ఏం పని హైదరాబాద్ వాళ్ళకి? పోలీసు వాళ్ళకి కరెక్ట్గా ఉంటే వాళ్ళు చేస్తారా? వాళ్ళకు ఒక్కొక్కరికి తూటాలు పెట్టాలి. నీకు ఇక్కడ ఏం పనిరా, ఈ డ్రెస్ ఏందని పట్టుకొని తెలుగుదేశం అయితేంది. ఏ పార్టీ అయితే యూడీ చేసింది మరి ఆ పార్టీ వాళ్ళని ఎందుకు విమర్శించింది?
అదే ప్రకారంగా తెలుగుదేశం కానీ ఎవడు తప్పు చేసినా కరెక్ట్గా పోలీసుల మీద ఎవరు పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చర్య తీసుకొని చోటాలు పెట్టాలి. పోలీస్ స్టేషన్లో అయితే బయటికి వెళ్ళకుండా. డ్రగ్స్ ఎంత నేరం అండి, అది అందరికీ తెలియదా? మరి ఇంకేంది, రానటం కరెక్ట్ కాదనుకో. ఇప్పుడు ఆయన పదవులు ఉన్నప్పుడు పదవే కదా, రా అంటే మన కొరిగిపోయేది ఏం లేదు. ఏంటంటే ఇక్కడ వచ్చి కొన్ని సంవత్సరాలు అయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా చేయలేదా? ఇవాళ ఏదో వచ్చి అటోలు ఇటు అయ్యారు, ఇటోలు అటు అయ్యారు, అంతే తేడా. కానీ రాన్న దాంట్లో అనకూడదు. అనటం మనకు అంత సంస్కారం కూడా కాదు. ఎవరిది వాళ్ళైనా వీళ్ళని వినిపించుకొని ఎవరిది వాళ్ళు మంచిగా చేసుకుంటే బాగుంటుంది.